పాపము గురి తప్పడు. పాపం అంటే అర్థం ఏమిటంటే గురి తప్పడు. దేవుడు నీ జీవితానికి నియమించిన గురి నుండి నువ్వు తప్పితే దాన్ని ఏమంటాము? పాపము. పాపానికి ఇంకో పేరు ఉంది. అసలు మనం పాపం చేయడానికి కారణమే అదే. పాపం యొక్క వేరు అదే, స్వయం. పాపానికి ఇంకో పేరు ఏమిటి? స్వయం. స్వయం అంటే అర్థం ఏమిటి? నేను, నా ఇష్టం, నా కోసం. దేవుని చిత్తం ఏమిటి? ఆదాము ఆ పండు తినొద్దు. ఆదాము అన్నాడు, నేను తింటాను, నాకు అది చాలా ఇష్టం. యుద్ధం మొదలైంది, మహాయుద్ధం మొదలైంది. దేవుని చిత్తానికి మనిషి ఇష్టానికి మధ్య మహా సంఘర్షణ, మహాయుద్ధం మొదలైంది. ఎప్పుడు ఒక మనిషి నా ఇష్టం అనే చోటుకి వస్తాడో అక్కడి నుండి అతడు దేవుని దగ్గరకు చేరుకోవలసిన మార్గం నుండి దారి తప్పిపోతాడు.